హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ రాటాక్స్. సో, ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. దయచేసి అందరూ చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? సో, వీడియో ఏంటంటే, రీసెంట్గా మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్లో ఒక అరుదైనటువంటి ఘనత, అవార్డు, బిరుదు లభించాయి, మనందరికీ తెలిసిందే. సో, కొంతమంది దీని గురించి విమర్శలు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. సో, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామందికి తెలియదు ఈ బ్లాక్ బెల్ట్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్ని బెల్ట్ తర్వాత బ్లాక్ బెల్ట్ వస్తుంది, దేనికంటే ముందు ఏమేమి బెల్ట్లు ఉన్నాయి, ఇవన్నిటి గురించి తెలియదు. కానీ నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తూ ఉంటారు. అదేంటంటే అన్నీ నాకే తెలుసు, నేను చెప్పిందే రైట్ అనే ఫీలింగ్లో కొంతమంది భ్రమలో బతుకుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో అనమాట. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. అతను అంటాడు, ఇది మన పాత బస్తీలో అట్ట మొక్కల కత్తి అంట, ఆ కత్తి తెచ్చుకొని ఇక్కడ డబ్బా కొట్టుకుంటున్నారు, అది ఎవరైనా తెచ్చుకుంటారు కదా అని అంటూ ఉన్నారు కొంతమంది. అయితే నేను అంటా ఉన్నాను, ఆయనకి డైరెక్ట్గా మార్షల్ ఆర్ట్స్ అనేది ఊరికే వచ్చేది. దానికి ఎన్నో సంవత్సరాల కష్టము, కృషి, పట్టుదల ఇవన్నీ చాలా ఉండాలి. అవన్నీ చేస్తే కానీ మనం ఒక దాంట్లో ఫలితం సాధించలేం, ఉత్తీర్ణులు కాలేం. ఎంతో కష్టం ఉండాలి, ఎంతో కృషి ఉండాలి, దాంతోపాటు పట్టుదల కూడా ఉండాలి. వీటన్నిటిని అధిగమించి మనం ఆ దాంట్లో ఆ స్థాయికి చేరుకోవాలంటే అంత ఈజీ కాదు. అవార్డు అనేది ఎక్కడైనా తీసుకొని ఏ ప్లేస్ అయినా ఇవ్వని, అందరికీ ఇవ్వరు కదా. ఊరికే బయట తీసుకుని రోడ్డు మీద తిరిగే వాళ్ళందరికీ ఎత్తుకుపోయి అవార్డు ఇచ్చారు కదా పిలిచి. అందులో ఎవరైతే ఉత్తీర్ణులై ఉంటారో, ఎవరైతే అందులో సంపూర్ణంగా నేర్చుకున్న వాళ్ళు అయి ఉంటారో, ఎవరైతే దాని మీద పట్టుండి దాంట్లో ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలాంటివి దక్కుతాయి. మార్షల్ ఆర్ట్స్ అంటే ఊరికే వచ్చేది కదా, ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు కదా. మనకు దాని గురించి అవగాహన ఉండాలి, తెలుసుకోవాలి. అసలు అదేంటి, ఏంటి, అది దేనికి పనికి వస్తుంది, దానికి యూజ్ అవుతుంది, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అనేసి అట్లీస్ట్ కామన్ సెన్స్ పెట్టి మనం తెలుసుకొని ఉండాలి ఒక విషయం గురించి మాట్లాడే ముందు. అది పెద్దవాళ్ళ గురించి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వెనక ముందు ఆలోచించి మాట్లాడేది నేర్చుకోవాలి. మనకు ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిస్తే రైట్ అయిపోదు. అర్థమైందా? మనం 2 అద్దాలు తగిలిచ్చేసుకొని, ఒక హుడ్డీ వేసేసుకొని, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసుకొని, మనకు 2 మాటలు వచ్చు కదా మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటే అయిపోదు. మనకి ఏది పడితే అది మాట్లాడేస్తే అది నిజం అయిపోదు. దాని వెనకాల కృషి ఎంత ఉంది, ఏం చేస్తే అది వచ్చింది, ఎక్కడ నేర్చుకుంటే అది వచ్చింది, ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు అనేదన్నీ తెలుసుకొని ఉండాలి. తర్వాత మనం ఏదన్నా దాని గురించి మాట్లాడడానికి ట్రై చేయాలి, ప్రయత్నించాలి. ఆమె ఏమీ లేకుండా మనం ఒకరిపైనే బతకాలి అనుకుంటే అది చిల్లర పనులు అనేసి అర్థం నాకు తెలిసినంతవరకు. చదువుకోలేని వాళ్ళు మాట్లాడితే పాపం వాళ్ళకి మూర్ఖులు, తెలియదు, పాపం వాళ్ళకి అమాయకులు కాబట్టి మనం ఏం చేయలేవులే, మార్చలేవులే అనుకోవచ్చు. కానీ నువ్వు చదువుకున్న మూర్ఖుడువా, లేకపోతే ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. చదువుకున్న మూర్ఖులు కూడా ఇలా మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు కదా. తెలుసుకోవాలి కదా. ఒక దాని గురించి మాట్లాడుతున్నాం అంటే అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడేచ్చా. నీకు తెలియదేమో,
తైక్వాండో, కరాటే, కుంఫు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అన్నమాట. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇవి ఉపయోగపడతాయి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎదుటి వాళ్ళని కాపాడడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. మన ఆత్మరక్షణ కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి. షో కోసం షోకేస్లో పెట్టుకోవడానికి కోసం కాదు చేసేది ఇవన్నీ. అర్థమవుతుందా? తెలుసుకో. ఇక మీదటన్నా గూగుల్లో రీసెర్చ్ చేయి. తెలియకపోతే నాలాంటి వాళ్ళను లేకపోతే ఇంకొకరిని అడుగు, చెప్తారు దానికి ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి. నేను కూడా కరాటే చేసిన, కరాటీలో గోల్డ్ మెడల్ కొట్టిన నేను కూడా. అర్థమైందా? ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ కష్టము ఎంతో నాకు తెలుసు. దాని గురించి ఏం చేయాలో అవన్నీ చేసినాం. ఊరికే వచ్చేది. సో ఆయన అంత స్థాయిలో ఉండి, ఆయన అంత పెద్ద పదవిలో ఉండి, అంత స్టేచర్ ఉండి, ఇప్పటికీ కూడా దానిపైన మక్కువతో, ప్రేమతో ఆయన ఎప్పటి నుంచో ఒక గత 30 ఏళ్ళు, 25 సంవత్సరాల నుంచి దానికోసం కృషి చేసి ఆయనకు వచ్చిన బహుమతి అది. దానికోసం మాట్లాడడానికి మీరెవరు? వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను నీకు. నెక్స్ట్ టైం తెలుసుకో. తెలియకపోతే నాకు ఫోన్ చేయి, లేదంటే నాకు మెసేజ్ చేయి, నాకు అడుగు, నేను చెప్తాను నీకు అది ఎట్లా వస్తుంది, ఎవరు ఇస్తారు, ఏంటి అనేసి. ఓకేనా? ఇంకోసారి ఇలాంటివి సోడాబుడ్డి అద్దాలు వేసుకొచ్చి మాట్లాడద్దు. మంచిది కాదు కదా. మనం ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడాలి, లేకపోతే తెలిసాక మాట్లాడాలి. ఊరికే మాట్లాడేస్తే అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకున్నాను. తెలియకపోతే తెలుసుకోండి. ఓకేనా? అది మ్యాటర్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. హెచ్ఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ద టైగర్ ఆఫ్ ద మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బిరుదు వచ్చింది. దాని గురించి కొంతమంది మాట్లాడారు. వాళ్ళ కోసం నేను తెలియదు కాబట్టి తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. లవ్ యూ ఆల్.